హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆగస్ట్ 23, 24 ఐబీపీఎస్ పీఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది మా. సో దాంట్లో మనం రీజనింగ్ ఎలా అటెంప్ట్ చేయాలి దాని స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. చూడండి, నేను రీజనింగ్ని 2 పార్ట్స్ చేశాను మా. సో పజిల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒక పార్ట్, రిమైనింగ్ టాపిక్స్ అన్ని ఒక పార్ట్ మా. సో ఈ సిలాలిజమ్స్, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్ ఈ టాపిక్ నుంచి మనకి హార్డ్లీ 9 to 10 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. రిమైనింగ్ మొత్తం మనకి పేపర్ మొత్తం మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్సే ఉంటాయి. సో కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈజీ టాపిక్స్ సాల్వ్ చేయండి మా. ఫస్ట్ సిలాలిజమ్స్ కానీ ఇన్ఈక్వాలిటీస్ ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్తో మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ పజిల్ సాల్వ్ చేయండి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూడా మీరు ఏది బాగా చేస్తే అది బాగా అటెంప్ట్ ఫస్ట్ ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ అటెంప్ట్ చేయండి మీరు. అది మీరు లీనియర్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు మా. నెక్స్ట్ పజిల్స్లో కూడా అంతే, మీరు ఫ్లోర్ పజిల్ బాగా చేస్తారా, ఫ్లాట్ బేస్డ్ పజిల్ బాగా చేస్తారా, ఫస్ట్ అవి బాగా సాల్వ్ చేయండి. ఫస్ట్ ఆ పజిల్ని సాల్వ్ చేయండి. ఎగ్జామ్లో మనకు ఎవ్రీ మినిట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు ఈ విధంగా సాల్వ్ చేస్తే ఈజీగా 30+ స్కోర్ చేయగలుగుతారు. ఆల్ ద బెస్ట్.